సబ్జా విత్తనాలను నానబెట్టి ఆ నీటిని తాగుతూ ఉంటారు చాలామంది. అయితే సబ్జా విత్తనాలను నిమ్మకాయ నీటిలో కలిపి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో తెలుసుకుందాం. సబ్జా విత్తనాలు నీటిలో నానబెట్టినప్పుడు అవి నీటిని పీల్చుకొని జిగురు లాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. సబ్జా విత్తనాల్లో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. ఉదర సంబంధిత రుగ్మతలు దూరమవుతాయి. సబ్జా నిమ్మకాయ నీరు తాగినట్లయితే బ్లడ్ షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. లెమన్ సబ్జా నీరు అధిక స్థాయిలో ఫైబర్ కంటెంట్ను కలిగి ఉంటుంది కాబట్టి ఇది కడుపు నిండిన భావన కలిగిస్తుంది. తద్వారా శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. సబ్జా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. సబ్జా లెమన్ వాటర్ తయారు చేసేందుకు 1 టేబుల్ స్పూన్ సబ్జా విత్తనాలను గ్లాసుడు నీళ్లలో 20 నిమిషాలు నానబెట్టాలి. నిమ్మ చెక్కను తీసుకొని దాని రసాన్ని 20 నిమిషాల పాటు నానబెట్టిన సబ్జా నీళ్ళల్లో పిండుకోవాలి. రుచి కోసం కాస్త తేనె కలుపుకుంటే సబ్జా లెమన్ వాటర్ రెడీ.